రాహుల్ మన మధ్యలో ఉన్నాడు. సహోదరుడు ముందుకొచ్చి మొదటి మాటను చదువుతాడు, రెండో మాటను ఆ బిడ్డ చెప్పినటువంటి మాట రెండోసారి మనమందరం కూడా బిగ్గరగా ఏకీభవించి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గాన నిలువక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండుక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. దేవుడు చదువుకున్నటువంటి కీర్తనను ఏకీవించిన మళ్ళను అలాగనే చదివినిపించిన ఎవరి బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. అను రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారం ఆయన సన్నిధానములో మనమందరం కూడాను ఏకీభవించుటకు ఒక శ్రేష్టమైనటువంటి కృపను, వాత్సల్యతను మనందరి పట్లను కూడా చూయించి బలపరిచాడు. ఈ సమయంలో చదవబడినటువంటి కీర్తనలో నుండి 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు చేయునదంతయు సఫలమగును. చదవబడినటువంటి మాటలో కీర్తనకారుడు ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, అతడు చేసేదంతా కూడాను సఫలమగును. వాట్సెవర్ హీ డస్ షల్ ప్రాస్పర్. అతని జీవితాలలో అతడు చేసేటటువంటి దాని మొత్తాన్ని కూడాను సఫలపరుస్తాడు అని కీర్తనలో తెలియపరిచాడు. ఈ 2025వ సంవత్సరంలో ప్రభువు మనకు ఎలాగ ఉన్నాడు అంటే, సఫలపరిచేటటువంటి దేవునిగా ఆయన మనతో ఉన్నాడు. ఎందుకనగా గడిచిన 2024లో కొన్ని విషయాల్లో నష్టపోయామేమో, కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యామేమో, కొన్ని విషయాల్లో ఆర్థికంగా చితికిపోయామేమో, మరికొన్ని విషయాల్లో మరికొన్ని సఫలతలు మనము చూడలేకపోయామేమో. కానీ ఈ యొక్క 2025వ సంవత్సరంలో కృపగలిగిన దేవుడు మనకు ఏ రీతిగా ఉన్నాడు అంటే, సఫలపరిచేటటువంటి దేవుడిగా అయినా ఉండి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అతడు చెయ్యునదంతయు నేను ఈ 2025వ సంవత్సరములో సఫలము చేస్తాను అంటున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అతడు చెయ్యునదంతయు కూడాను నేను సఫలము చేస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ 2024లో కొన్ని విషయాల్లో అసఫలత ఎదుర్కొన్నటువంటి వారిగా ఉన్నట్లయితే ప్రభువు మాటిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఈ 2025లో నువ్వు చేయునదంతయు కూడా సఫలపరుస్తాను. ఈ 2025 అంతా కూడా
సఫలపరిచేటటువంటి దేవునిగా నేను నీకు తోడుగా ఉంటాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆ సఫలత అనేటటువంటిది మన హృదయాన్ని తృప్తిపరుస్తుంది, మన కోరికను తీరుస్తుంది, మన దుఃఖాన్ని తొలగిస్తుంది, మన కన్నీటిని అది నాట్యముగాను విందుగా మార్చుతుంది. కాబట్టి సఫలత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. వాట్ ద లార్డ్ హ్యాస్ ప్రాస్పరస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలలో దేవుడు అనుగ్రహించేటటువంటి సఫలత ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అయితే సఫలపరిచేటటువంటి దేవునిగా నేను ఈ 2025లో నీకు ఉంటాను అని ప్రభు చెప్పాడు. ఏ విషయాల్లో ఆయన సఫలపరిచేటటువంటి వ్యక్తిగా మనకు తోడుగా ఉన్నాడు, ఎటువంటి విషయాల్లో ప్రభు సఫలపరుస్తాడు, అతడు లేదా ఆమె చెయ్యునదంతయు ఆయన సఫలపరుచును అన్నాడు. కాబట్టి ఏ విషయాల్లో ప్రభు సఫలపరుస్తాడు, కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని వాటి ద్వారా ఆదరించబడి ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆయన దేనిని సఫలపరుస్తాడు అంటే మన ఆలోచనలను ఆయన సఫలపరుస్తాను అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 20 20వ అధ్యాయము వర్సెస్ 4 వచనం చదువుకుందాం. నీ ఆలోచన యావత్తును సఫల పరచునుగాక. మొదటిగా ఆయన దేనిని సఫలపరుస్తాను అంటున్నాడంటే మన ఆలోచన అనేటటువంటిది ఏదైతే ఉందో ఆలోచన అంతటినీ కూడా ఆయన ఏం చేస్తానంటున్నాడు, సఫలపరుస్తాను. మానవ జీవితంలో కొన్నిసార్లు మన ఆలోచనలు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగనప్పుడు మనిషిలో ఒక నిరాశ కలిగిద్ది, ఒక భయం కలిగిద్ది, ఒక ఆందోళన, ఒక ఒత్తిడి అనేటటువంటి మనకు కలుగుతూ ఉంటాయి. ఎందుకనంటారే, నేను ఇలా జరిగిద్దని ఆలోచించాను, ఇది ఇలాగా జరగలేదే, నేను అనుకున్న దానికి భిన్నంగా జరిగిందే, నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగిందే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు అయిపోద్ది అనుకుంటే 300 ఖర్చు అయినవే. ఈ రీతిగా మన ఆలోచనలు ఒకలాగా ఉన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నీ ఆలోచనను నేను సఫలపరుస్తాను. మరి నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మన ఆలోచనలు కూడా సఫలపరచడం పడటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అనేక విషయాల్లో ఈరోజు గృహాల్లో బిడ్డల కొరకు అనేక విషయాల్లో ఆలోచన కలిగిన పేరెంట్స్ ఉన్నారు. ఎడ్యుకేషన్ ముందు కొనసాగుటకు అనేక ఆలోచనలు కలిగిన స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ప్రతి ఫీల్డ్లోనూ కూడా కలిగినటువంటి వారు లేకపోలేదు. దేవుని వాక్యం అంటుంది కదా, I will be prosper your counsel. నీ యొక్క ఆలోచనలను నేను సఫలపరుస్తాను. కీర్తనకారుడు అంటున్నాడయ్యా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన నేనేం చేస్తాను, సఫలపరుస్తాను. యు షుడ్ నాట్ బి ఫియర్. నువ్వు కాబట్టి భయపడన అవసరం లేదు అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఎందుకనంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రోనికల్స్ చాప్టర్ 28 28వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన ఒక మాట అంటాడు కదా, నేను చదువుతాను చూడండి. 9వ వచనం మధ్యలో అంటాడు, అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ కూడా ఎరిగిన వాడునై ఉన్నాడు. ఆ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, నీ దేవుడైనటువంటి యెహోవా అందరి హృదయములను ఎరిగినవాడు, నీ ఆలోచనలు అన్నిటినీ కూడాను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. నీ ఆలోచన ఏమిటో ఆయనకు తెలుసు. దేనిని గురించి ఆలోచిస్తున్నావో ప్రభు ఎరిగి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి
ఆయన తప్పకుండా కూడా మన ఆలోచనను ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. అది మనకు అవసరమైందైనా, దేవునిని మహిమపరిచేదైనా, ఆలోచన మన కుటుంబానికి దీవెనదైతే మాత్రం తప్పకుండా కూడా ఆయన ఏమంటున్నాడు? నీ ఆలోచనను నేను సఫలపరుస్తాను అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మొదటిగా ప్రభువు 2025వ సంవత్సరంలో దేనిని సఫలపరుస్తానని తెలియపరుస్తున్నాడంటే, మన ఆలోచనలను ఆయన ఏం చేస్తాడంట? సఫలపరుస్తాను. మన నిజంగా చాలా మంది కూడా వారి ఆలోచనలు యోచన చేసినవి సఫలము కాక నిరాశలో కృంగిపోతున్న వారు ఉన్నారు. ఇదిగో కానీ దేవుని వాక్యం అంటుంది కదా, నీ ఆలోచనలను నేను సఫలపరుస్తాను. నెహెమ్యా గ్రంథంలో కూడా ఆయన అంటాడు, 1వ అధ్యాయం ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 1:11 అంటాడు కదా, ఆయన కూడా అక్కడ అంటాడు, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఇదిగో అక్కడ నెహెమ్యా యొక్క ఆలోచన ప్రభు ఏం చేశాడంట? సఫలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయనకు ఒక ఆలోచన ఉంది. దేవుని మందిరపు గోడలు పడిపోయి ఉన్నవి, అవి తిరిగి కట్టబడాలి. ఇట్ షుడ్ బి రీబిల్డ్ అగైన్. ఆ యొక్క వాల్స్ అన్ని కూడా యథావిధిగా కట్టబడాలని ఆయన ఒక ఆలోచన కలిగి ఉండి దాని కొరకు అనేక మార్లు రాజు దగ్గర విజ్ఞాపన చేసేవాడు. అయ్యా, మాకు ఒక మందిరం ఉంది, దాని గోడలు కూలిపోయి తిరిగి కట్టబడాలన్న ఆలోచన, ఈ రీతిగా ఆయన ఆలోచనలు ఉండేవి. అయితే మనుషులు ఇది అసాధ్యమో, మనం వేరే ప్రాంతంలో చెరగా కొనిపోబడ్డాం, ఆ వ్యక్తి తిరిగి మన ప్రాంతానికి వెళ్ళి అవి రీబిల్డ్ చేయటకు హీ హాస్ నో గివ్ ఎనీ ఎక్స్టెన్షన్ ఆర్ ఎనీ ఎక్స్క్యూజేషన్ అంటాడు. అయినప్పటికీ కూడాను ఆయన ఆలోచన దేవునికి తెలియపరుస్తున్నాయా, నా ఆలోచన ఇది అన్నప్పుడు, ఇదిగో ప్రభు ఆ వ్యక్తి హృదయాన్ని మార్చి తిరిగి వెళ్ళి దేవాలయపు మందిరపు గోడలు కట్టుటకును ఇదిగో ఆయన పంపించడమే కదలే గాని కొంత ధనాన్ని, అవసరమైనటువంటి పరివారాన్ని, పరికరాలను కూడా అక్కడ పంపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన జీవితాల్లోనూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన ఆలోచన ఏం చేస్తాడంటే ప్రభువు సఫలపరుస్తాను. నీ ఆలోచన దేని కొరకు? అది నీ కుటుంబం బాగు కొరక, నీ సమాజం బాగు కొరక, నీ మందిరం బాగు కొరక, నీ ఆత్మీయ బాగు కొరక, నీ దీవెన బాగు కొరక, ఇట్స్ కంపల్సరీ ప్రాస్పర్ అన్నాడు. అయితే అది ఖచ్చితంగా సఫలము అగును. కాబట్టి ప్రభువు 2024లో అంటున్నాడు కదా, నీ ఆలోచన సఫలపరిచి. కీర్తనకారుడు అంటాడు ఒక చోట, కీర్తన గ్రంథం 16:7 అంటాడు కదా, నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను నేను స్తుతిస్తాను అంటాడు. నాకు ఆలోచనకర్త అయినటువంటి ఆయన నేను స్తుతిస్తాను. ఎందుకనంటే ఆయన నాకు ఆలోచనకర్త. ఎందుకంటే నా ఆలోచన ఆయన సఫలపరచడంటే ఆయన ఆలోచన నా ఆలోచన కూడా ఒకటే. నాకు ఇచ్చిన ఆలోచన ఆయన ఇచ్చినటువంటిదే అని ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదటిగా మన ఆలోచనను ఆయన సఫలపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఎలియాజరు. అబ్రహాము యొక్క నమ్మకమైనటువంటి దాసుడు. అయితే ఒకానొక సందర్భంలో తన కుమారుడైన ఇస్సాకుకి వివాహ వయసు వచ్చినప్పుడు ఆయనకి కొన్ని జాగ్రత్తలు చెప్పి బయటికి పంపిస్తాడు. అయ్యా, ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా ప్రాంతంలో సెర్చ్ చేయి, నా కుమారునికి ఒక చక్కని బిడ్డను ఇదిగో అతని వివాహం కొరకు నువ్వు ఏర్పాటు చేస్తావనే బాధ్యతను ఆయనకు అప్పగించినప్పుడు ఎలియాజరు ప్రయాణమై వెళ్తున్నటువంటి మార్గంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నా యజమానుడు గొప్ప ఆస్తిపరుడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి, వృద్ధాప్యమందు కూడాను ఇదిగో వాగ్దాన పుత్రుణ్ణి పొందుకున్నటువంటి వాడు. కాబట్టి అతడు పెట్టినటువంటి బాధ్యత చాలా బరువైనది, భారమైనది. దీనిని ఫుల్ఫిల్ చేయటకు మై స్ట్రెంత్, నా శక్తి కానీ, మై స్పిరిట్, నా ఆత్మ కానీ సరిపోదని ఆయన ఒక ఆలోచించండి. ఏమనంటయ్యా, నేను పలానా ప్రాంతానికి వెళ్తున్నాను, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను దాహమేమని అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతాను. ఎవరైతే
ఈ దాకు దాహం ఇచ్చి నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు దాహం ఇస్తారు, ఆయమ్మాయే నువ్వు ఇస్సాకు చూపించావని నేను కన్ఫర్మ్ చేసుకుంటానన్నాడు. ఆయన మనసులో అలా ఆలోచించుకున్నాడు. బైబిల్లో మాటలు ఉన్నాయి. అలా ఆలోచించుకుని ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ రెప్కా తోడుకుంటా ఉంటుంది, నీళ్లు తోడుకుంటా ఉంటే వెళుగుతా అడుగుతాడు, అమ్మా చాలా దూరం నుంచి వచ్చాను, నాకు కొంచెం దాహంగా ఉంది, నా దాహం తీరుస్తామంటే విచిత్రంగా ఆవిడంటది కదా, అయ్యా నీ దాహము తీరుస్తాను, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నేను దాహము తీరుస్తాను. అంటే అక్కడ ఎలియాజరు యొక్క ఆలోచన ప్రభు ఏం చేశాడు? సఫలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అలాగే మన జీవితాల్లోనూ కూడా సఫలపరిచే దేవుడు మన ఆలోచనలను సఫలపరుస్తాడు. కాబట్టి ప్రేమనందు ప్రియులరా, మొదటిగా నట ఆయన అంటున్న మాట, మన ఆలోచనలను సఫలపరుస్తాడు. ఆలోచన ఒక చక్కని బిడ్డను రిబ్కాను ఇస్సాకు జీవితంలోనికి ఎంటర్ అవుటకు, అబ్రహాము కుటుంబంలోనికి రావుటకు చక్కని కృపను చూపింది. కాబట్టి మొదటిగా ఇదిగో అతడు లేదా ఆమె చేయునదంతయు నేను సఫలపరచుదును. 2025లో అన్నాడు. వేటిని సఫలపరుస్తాడంటే మొదటిగా అవర్ కౌన్సిల్స్, మన యొక్క ఆలోచనలను ప్రభువు సఫలపరుస్తాడు. రెండవదిగా ఇంకా వేటిని సఫలపరుస్తాడు అంటే మన ప్రార్థనలను కూడా ఆయన సఫలపరుస్తానన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం, ద బుక్ ఆఫ్ సామ్స్, కీర్తన గ్రంథము 20వ అధ్యాయం, కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 5వ వచనం చివరలో అంటాడు కదా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫల పరుచునుగాక. రెండవదిగా ఆయన వేటిని సఫలపరుస్తానన్నాడంటే మన ప్రార్థనలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. 2024లో ఎన్నో ప్రార్థనలు నెరవేరకుండా ఆగిపోయినాయా? ఎన్నో ప్రార్థన అవసరతలు అలాగే ఉంచబడి ఉన్నాయా? ఎన్నో ప్రార్థనలకు జవాబు పొందుకోలేకపోయావా? బట్ దిస్ న్యూ ఇయర్ ద లార్డ్ హ్యాస్ ప్రొక్లైనింగ్, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు కదా, ఎవర్ ప్రేయర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ ఆర్ ప్రాస్పర్ అన్నాడు. నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాను అంటున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ప్రార్థనలైన సఫలపరుస్తానని తెలియపరుస్తుంది. అయితే నీ ప్రార్థన దేని గురించి? నీ ప్రయాస దేని గురించి? దేని గురించి ప్రార్థించేటటువంటి వ్యక్తులుగా ఉంటావు. అయితే ప్రభువు సెలవిస్తున్నాడు కదా, ఇదిగో నీ ప్రార్థన అంతటిని కూడా నేను సఫలపరుస్తాను, నీ జీవితంలో నీ ప్రార్థనలను నేను నెరవేరుస్తానని దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. గడిచినటువంటి 2024లో అనేక ప్రార్థనలకు జవాబు పొందక నూతన సంవత్సరానికి వచ్చావా? బట్ దిస్ న్యూ ఇయర్ యూ షుడ్ బి గైడ్ ఫుల్ఫిల్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నాడు. అయితే ఇదిగో ఈ సంవత్సరము ఇదిగో నీ ప్రార్థనలు నేను సఫలపరుస్తానని అక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆ ప్రార్థన సఫలపరిచే దేవుడు 2024లో కొన్ని ప్రార్థన అంశం ద్వారా నూతన సంవత్సరంకి వచ్చిన 2025లో మనకు తోడుగా ఉండి నీ ప్రార్థనను నేను సఫలపరుస్తాను అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది అనేకమైనటువంటి వాటి కొరకు ప్రార్థించిన వారు లేకపోలేదు. ఇదిగో ఆదికాండం 25-21లో గమనిస్తే ద బుక్ ఆఫ్ జెనసిస్ 25:21లో ఇస్సాకు ప్రార్థన సఫలపరిచినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఇస్సాకు తన భార్య అయిన రెబ్కా గొడ్రాలుగా ఉంది. చాలా కాలం పిల్లలు లేకపోతే ఆయన ప్రార్థన చేశారంట, అయ్యా ఇదిగో నా భార్య గర్భాన్ని తెరవు, ఇదిగో మాకు సంతానాన్ని దయచేయి నేను ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట ఇదిగో ఇస్సాకు ప్రార్థనను సఫలపరిచే అన్నమాట అక్కడ రాశాడు. ఇస్సాకు యొక్క ప్రార్థన అయినా అంగీకరించాడు. ఇస్సాకు ప్రార్థన అంగీకరించి రెబ్కా పట్ల మేలు చేసి 2 కవల బిడ్డలను బహుమతిగా దేవుడు అనుగ్రహించాడు. ఇదిగో ఈ రోజున దేని గురించి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు?
దేని గురించి ప్రార్థన విజ్ఞాపన కలిగి ఉన్నావు? 2024లో ఏ ప్రార్థన విజ్ఞాపన జవాబు పొందక నెరవేర్చబడక ఈ 2025లోనికి ప్రవేశించవైతే ప్రభు అంటున్నాడు కదా, నీ ప్రార్థనను నేను సఫలపరుస్తాను. ఇదిగో ఇస్సాకు ప్రార్థించాడు, అతని ప్రార్థన సఫలపరిచానంటాడు. నెంబర్స్ లో అంటాడు కదా, సంఖ్యాకాండం 1:8 ఆయన అంటాడు, సంఖ్యాకాండం 21:8 మోషే మనుషులను బ్రతికించయ్యా, తాపకరమైనటువంటి సర్పాలు కరిచి వారందరూ చనిపోతున్నారు ప్రభువా, చేయటకు నువ్వు ఇక్కడికి నడిపించలేదు కదా, ఎలాగైనా వారిని బ్రతికించని మోషే ప్రార్థన చేస్తే మోషే ప్రార్థన యెహోవా సఫలపరిచాడంట. అక్కడ రాయబడి ఉంది, సఫలపరిచి జవాబిచ్చి తాపకరమైన ఒక సర్పమును, ఎత్తడి సర్పమును చేయించు, అరణ్యంలో దాన్ని పైకి లేపి నిలబెట్టు, ఎంతమంది అయితే దాన్ని చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారు అంటాడు. మోషే ప్రార్థన తన ప్రజలను బ్రతికించుకున్నట్టు కొరకు. మరి నిజముగా ఈ రోజున కుటుంబంలో రక్షణ లేక నశించిపోతున్న వారిని బ్రతికించుకున్న కొరకు కానీ నువ్వు మోషే వలె ప్రార్థించే వ్యక్తివైతే తప్పకుండా దేవుడు తప్పక నీ ప్రార్థనను సఫలపరుస్తాను. అలాగని ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో 10:12 యెహోషువ ప్రార్థన చేస్తాడు. జనం అందరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారు, దెబ్బలు గాయాలతో ఉండి. సాయంత్రం అయితే యుద్ధం రూల్ ప్రకారం యుద్ధం చేయటానికి లేదు. సూర్యుడు అస్తమించాడంటే ఉదయం యుద్ధము చేయకూడదు. అప్పుడు యెహోషువకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరో వచ్చి చెప్పారయ్యా, సూర్యుడు వెళ్ళిపోతా ఉన్నాడు, యుద్ధ సమయం అయిపోతుంది, ఈ టైంలో యుద్ధంగా నాగిందా, రేపటికి మనోళ్ళు పనికిరారు, గాయాలు దెబ్బలతో ఉన్నారు, అవన్నీ రేపటికి మోపు చేస్తాయి, అవన్నీ రేపటికి ఇంకా ఎక్కువ బాధిస్తాయి, సగానికి సగం మంది యుద్ధము చేయలేరు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఎవరు అన్నారంట, అయ్యా సూర్యుడు చంద్రుడు ఇంకొద్ది సేపు ఉంటే ఇదిగో మనోళ్ళు దెబ్బతిన్నా పోరాడుతున్నారు కాబట్టి విజయము మనదే. వెంటనే మోకాళ్ళేసి యెహోషువ ప్రార్థన చేస్తారంట, సూర్యుడా నీవు గిబియోనులో ఆగు, చంద్రుడా నీవు అయ్యానులో ఆగు అని ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడి ఉంది, సూర్య చంద్రుడు కూడా యుద్ధం అయిపోయేంత వరకు కూడా నిలిచిపోయారు. ఒకళ్ళేమో గర్భఫలం కొరకు ప్రార్థన చేశారు, ఒకరేమో మనుషులు బ్రతుకు కొరకు ప్రార్థన చేశారు, మరొకరేమో యుద్ధంలో విజయం కొరకు సూర్య చంద్రులను కూడా ఆగిపోమని ప్రార్థన చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే హిజ్కియా కూడా ప్రార్థన చేస్తాడు జనముల స్వస్థత కొరకు. 2వ వృత్తాంతాల గ్రంథం 30:20 జ్ఞాపకం చేసుకుంటే హిజ్కియా ఇదిగో ప్రార్థన ప్రభు ఆలకించి జనులను స్వస్థపరిచిన అక్కడ రాయబడి. ఈరోజు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? బలహీనులైన వారు స్వస్థత కావాలన్నా, రక్షణ లేని వారికి రక్షణ కావాలన్నా, లేకపోతే లోకంలో నశించిపోతున్న వారు బ్రతికింపబడాలన్నా, కుటుంబంలో లోటు గురించి నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా ఏం చేస్తాడంట, సఫలపరుస్తాను అంటున్నాడు. ఒకటి, మన ఆలోచనలను సఫలపరుస్తానన్నాడు. రెండవదిగా మన ప్రార్థనలైనా సఫలపరుస్తాడు. ఒకవేళ ప్రార్థించేది జరగదని విసిగి వేసారిపోయినట్లయితే ద వర్డ్ ఆఫ్ లార్డ్ హస్ సేయింగ్, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు ప్రాస్పర్, ఈ సంవత్సరం నీ ప్రార్థన దేవుడు సఫలపరచబడబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీ కుటుంబం పక్షాన నీ కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి రెండవదిగా ఆయన మన ప్రార్థనలను సఫలపరుస్తాడు. మూడవదిగా ఇంకా దేనిని సఫలపరుస్తాడు, ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. మూడవదిగా మన ప్రయత్నాలను కూడా ఆయన ఏం చేస్తాడంట, సఫలపరుస్తాడు. నిర్గమకాండము 2వ అధ్యాయము లేదంటే అంతకన్నా శ్రేష్టమైనటువంటి మాట నెహెమ్యా గ్రంథంలో అంటాడు చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ ఆయన తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయును గనుక దాసులమైన మేము కట్టుటకు పూనుకున్నాము.
ఎవరు అన్నారంట, అయ్యా మీరు ప్రయత్నం మొదలు పెట్టారు, పడిపోయిన దేవాలయపు మందిరపు గోడలు కట్టడం అంత సాధారణమైన పని కాదు. దేర్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ స్టేటస్, అక్కడ ఆర్థిక పరమైనటువంటి సహాయం అవసరం, మ్యాన్ పవర్ నీడ్, అక్కడ ప్రజల అవసరం. మీరా చెరపట్టకు పడిపోయి వేరే దేశ చోట బ్రతుకుతున్నారు, ఆయన ఎప్పుడు పడినప్పుడు మీకు పర్మిషన్ ఇవ్వడు అని రీతిగా అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది వారిని నిరుత్సాహపడుతున్నప్పుడు నెహెమ్యా అంటున్నటువంటి మాట, మా దేవుడైనటువంటి యెహోవా మా ప్రయత్నములన్నిటినీ కూడా ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఈ రోజున సఫలపరిచే దేవుడు నీ ప్రయత్నాల్లో ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. ఈరోజు ప్రయత్నాల్లో ప్రయత్నించి ఓడిపోయి ఉన్నావా? విసిగి వేసారిపోయి ఉన్నావా? ఉద్యోగం కొరకు ప్రయత్నించి వేసారిపోయిన వ్యక్తులు లేరా? వివాహాల కొరకు ప్రయత్నించి ఈ అబ్బాయికి పిల్ల దొరకదు, ఈ అమ్మాయికి అబ్బాయి దొరకడని విసిగి వేసారిపోయినటువంటి వారు లేరా? లేదా కొన్ని వ్యాపారాలు ప్రయత్నం చేసి నష్టపోయినటువంటి వారు లేరా? కొన్ని చేతి పనులు ప్రయత్నం చేసి ఆ పనులు ముగించలేక ఆపివేసినటువంటి వారు లేరా? నూతనంగా గృహాలు కట్టుటకు ప్రయత్నించి కట్టలేక గృహాలు మధ్యలోనే ఆపేసినటువంటి వారు లేరా? అయితే దేవుని వాక్యం అంటుంది కదా, 2025వ సంవత్సరంలో నీ ప్రయత్నములన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. అది ఉద్యోగ ప్రయత్నమైన, వివాహ ప్రయత్నమైన, లేదంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గృహం కట్టుకునేటటువంటి ప్రయత్నమైన, అది ఏది అయినప్పటికీ కూడా ఆ ప్రయత్నములన్నిటిలో కూడా ప్రభు నీకేం చేస్తాడంట? సఫలీకృతం అనేది చేస్తాడు. నెహెమ్యా అంటున్నాడు, అయ్యా ఈ పని కంప్లీట్ నువ్వు చేయలేవు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మా దేవుడైనటువంటి యెహోవా ఈ ప్రయత్నములన్నిటిలో కూడా మమ్మల్ని ఏం చేస్తాడు? ఇదిగో సఫలము చేస్తాడు. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు, అందుకనే ద బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 15, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే వర్సెస్ 10, 10వ వచనంలో ఆయన అంటాడు చివరిలో, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో కూడా నిన్నేం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను. అయ్యా నువ్వు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నములన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉద్యోగం కొరకైనా లేదా మరి ఏదైనా నూతన పని మొదలు పెట్టినా ఆ ప్రయత్నంలో ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ప్రయత్నములన్నిటిలో ఆయన ఉండి ఆశీర్వదించడంటే ఆ పనిని ఏం చేస్తున్నాడు? సఫలము చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజముగా సఫలపరిచేటటువంటి దేవుడు మరి మన యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఏమి నిరాశపడద్దు, నిస్పృహలోకి వెళ్ళద్దు. మనుషులు బలహీనమైన మాటలు చెప్తారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు కుదరదు, నువ్వు కట్టలేవు, నువ్వు పెట్టలేవు, నువ్వు తేలేవు, నువ్వు నిలబడలేవు, నువ్వు కూర్చోలేవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు పాడలేవు, నువ్వు సాక్ష్యం చెప్పలేవు, నువ్వు చదవలేవు, నువ్వు రాలేవు. ఈ రీతిగా మనుషులు సో మెనీ థింగ్స్ మనల్ని డిస్కరేజ్ చేయడానికి అనేకమైనటువంటి మాటలు వస్తాయి. కానీ నీవు ఆయన వైపు చూసి కానీ నీ ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లయితే ఆ ప్రయత్నంలో ఓడిపోవటం అనేటటువంటిది జరగదు. ఒకసారి పేతురు యోహానులు వలలు దులుపుకుంటున్నారు, రాత్రి అంతా కూడా ప్రయాసపడి, చేప కాదు కదా మాకు పురుగు కూడా పడలేదని వలలు దులుపుకుంటున్న సమయంలో యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి పిల్లలారా మీ దగ్గర తినటానికి ఏదైనా ఉన్నాయంటే, సీమోను ఏలినవాడా నువ్వు రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకు చేప కాదు కదా పురుగు కూడా పడలేదన్న. తెల్లవారిపోతుంది, సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు. ఆ టైంలో అంటే అప్పుడు యేసు ప్రభువు అంటాడు కదా, అయితే మీ దోణిని కొంత లోతునకు నడిపించి అక్కడ వల వేయండి అంట. వాళ్ళు అంటారు, ఇందులో వీఆర్ ఎక్స్పర్టెడ్, మా పుట్టిన దగ్గర నుంచి చేపలు పడతాంలో ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళం. చేప ఏ టైంలో పడిద్దో ఏ టైంలో పడదో మాకు బాగా తెలుసు. నీవు రాత్రంతా ప్రయాసపడ్డావు, చేప కాదు దేవుడా పురుగు కూడా పడలేదంటే, నువ్వు తెల్లవారిపోయి సూర్యుడు దిస్తున్నప్పుడు చేపలు ఉండనటువంటి సమయం అని తెలిసి కూడా ఇక్కడ కూడా కాదు మళ్ళా లోతునకి వెళ్ళి వల వేయమంటున్నావు ఏంటి అంటే, ఆయన అన్నాడు, లేదు ఇంతవరకు కూడా మీ సొంత నిర్ణయంతో మీరు ప్రయత్నం చేశారు.
ఒక్కసారి నా నిర్ణయంతో నా మాట ప్రకారం ప్రయత్నం చేయండి అంటే వాళ్ళిద్దరు అనుకున్నాడు, పాపం ఏదో చెప్పాడు కదా, ట్రై చేద్దాం, పోయే సొమ్మే ఉంది, ఇది మన కొత్త పని ఏం కాదు కదా, అలవాటైన పనే కదా, ఒకసారి పోద్దామని పోయి ఆ రీతిగా ప్రయత్నం చేస్తే వారు వలలు పిగిలిపోవునట్లుగా చేపలు వలల నిండా కూడా పడిని. ఆ వలను వారు లేక ఇరుగు పొరుగు వలలు కూడా సైగలు చేశారు. అక్కడ లెక్క కూడా రాశాడు ఎన్ని పెద్ద చేపలు పడినాయో. అంటే మన ప్రయత్నంలో ఆయనగానే ఉన్నట్లయితే అందులో సఫలమే గాని అసఫలం అనేటటువంటిది లేదు. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుద్దామా? అంటే ఎంతకాలం మనం ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఆయన లేకుండా చేసేమేమో. బట్ దిస్ ఇయర్, దిస్ 2025, ద లార్డ్ హ్యాస్ సెయింగ్ యువర్ అటెంప్ట్ షుడ్ బి విత్ మీ అన్నాడు. నాతో కలిసి నీవు ప్రయత్నం చేయి, నీవు సఫలము అవుతావు. అందుకని ఆయన అన్నాడు కదా, ఇదిగో మూడవదిగా నీ ప్రయత్నములన్నిటినీ కూడా నేను సఫలము చేస్తాను అంటున్నాడు. ఒక మాట చదువుకుని ముందుకు కొనసాగదాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, ద బుక్ ఆఫ్ 2nd Chronicles చాప్టర్ 32, 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము. అక్కడ హిజ్కియాని గురించి ఒక మాట అంటాడు. 30వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు కూడా వృద్ధి పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. హిజ్కియాని గురించి అంటున్నాడు, ఆయన పూనుకొనినటువంటి సర్వ ప్రయత్నములందు కూడా ఆయన ఏం చేశాడట? వృద్ధి పొందాడు. అంటే సఫలతమయ్యాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడో, ఏ పనులు చేశాడో, వాట్ ఎవర్ హీ హాస్ ట్రైడ్ టు అటెంప్ట్ ఎవ్రీథింగ్ యు షుడ్ బి ప్రాస్పర్ అండ్ సక్సెస్ఫుల్ అన్నాడు. బికాజ్ కారణం ఏమిటి అంటే, ఇదిగో సఫలపరిచేటటువంటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మూడవదిగా ఆయన దేని విషయంలో దేనిని సఫలపరుస్తాడంటే, ఈ 2025లో మనము దేని కొరకైతే ప్రయత్నిస్తున్నామో మొదలుపెట్టిన ప్రయత్నాన్ని ఆయన సఫలపరుస్తాను. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అతడు లేదా ఆమె చేయునదంతా ఆయన సఫలపరుచునన్నాడు. ఏమిటి అంటే, ఒకటి మన ఆలోచన సఫలపరుస్తాడు, రెండవదిగా మన ప్రార్థనలు సఫలపరుస్తాడు, మూడవదిగా మన ప్రయత్నాలను సఫలపరుస్తాడు, నాలుగవదిగా మరొక మాట జ్ఞాపకం చేసుకుని మన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. నాలుగవదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుని మన కార్యక్రమాన్ని ముగింపులను కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాలుగవదిగా నీ పనులన్నిటినీ కూడా ఆయన సఫలపరుస్తాను అన్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథము 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట అంటాడు కదా, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. నాలుగవది వేటిని సఫలపరుస్తాడంట ఆయన? మన పనులన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ కూడా నీవే సఫలపరుస్తావు. కొన్ని పనులు అనుకుంటాం, అయ్యో ఈ పని నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేను, ఇది నాకు కష్టమైంది కదా అని అనుకుంటావు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన నీ పక్షముగా ఉండి నీ పనులన్నిటినీ కూడా ఆయన ఏం చేస్తాడంట? సఫల పరుస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నాలుగవదిగా ఈ నూతన సంవత్సరంలో ప్రభు వేటిని సఫలపరుస్తాడంటే మన పనులన్నిటినీ కూడాను సఫలపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇదిగో మన చేతి పనులు కొన్ని ఉన్నాయి, మనం మొదలుపెట్టిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అది చేతి పనైనా నువ్వు మొదలుపెట్టిన పనైనా ప్రభు ఏం చేస్తారంటున్నాడు? సఫలపరుస్తాను. ఇదిగో నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ కూడాను సఫలపరుస్తావయ్యా. నిజమే కదా, కొన్ని పనులు మొదలు పెడతాం ధైర్యంగా, కానీ అవి కొనసాగుతున్నప్పుడు భయం వేస్తా ఉంటుందయ్యో దీనిని ముగించగలనా లేదా, కొనసాగించగలనా లేదా.
కొన్ని పనులకు వెళ్ళినప్పుడు అవసరానికే తేలిగ్గా ఉంటుంది, ఆ పనిలో జాయిన్ అయిన తర్వాత అది కష్టంగా ఉంటుంది. అయ్యో ఈ పని చేయగలనా లేదా, కొనసాగించగలనా లేదా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీ పనులు అన్నిటిలో కూడాను ఇదిగో ప్రభు నీ పక్షమును సఫలపరుస్తాడు. కొంతమంది పనులు పెట్టుకున్న తర్వాత విచారం ఎక్కువైపోద్ది. కొంతమంది పనులు పెట్టేసుకుంటారు, ముందు విచారం అనేటటువంటిది చాలా ఎక్కువైంది. లోకాసు వార్త 10:41 ఒక ఆవిడ కనపడుతుంది. ఆవిడ వచ్చి ఇదిగో అంటుంది కదా, ప్రభు అంటున్నాడు ఆమెతో, నీవు అనేకమైన పనులను పెట్టుకుని విచారము కలిగి ఉన్నావు అంటున్నాడు. ఇదిగో అనేకమైన పనుల వల్ల నువ్వు ఎలాగున్నావు, విచారం కలిగి ఉన్నావు. నిజమే కదా, కొంతమంది పనులైతే ప్రారంభిస్తారు కానీ ఆ పనిని బట్టి విచారపడతా ఉంటారు. అయ్యో ఇది ఎలా జరిగిద్దో ఏంటో, ఎలా కొనసాగిస్తానేంటో, తోడెవరూ లేరు, సహాయం ఎవరూ లేరు. నువ్వు ఏమాత్రం కూడా బాధపడిన అవసరం లేదులే. కానీ ఇదిగో కృప కలిగినటువంటి దేవుడు ఆ పని అప్పచెప్పినట్లయితే ఆ పనిని ఆయన ఏ రీతిగా కొనసాగించాలో, ఎలాగ కొనసాగిస్తాలో ఆ రీతిగా కొనసాగిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నమ్మినట్లయితే తప్పకుండా కూడా దేవుని మహిమను చూస్తావు. ఆ పనులను ఆయన ఏం చేస్తాడు, సఫలము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, కాకపోతే ఆ పని కానీ సఫలం అవ్వాలంటే, ఆ పని కానీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలంటే అక్కడ మనం చేయవలసినటువంటి చిన్న కార్యక్రమం ఒకటి ఉంది. ఆ ఒక్కటి ఏం చేయాలో జ్ఞాపకం చేసుకుని ముగింపులకు వెళదాము. సామెతల గ్రంథం 16:3 ఒక మాట అంటాడు, బిగ్గరగా చదవండి చదవగలిగిన వాళ్ళు. సామెతల గ్రంథం 16:33, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మన పనులు సఫలం అవ్వాలంటే ఆయన ముందుగా చెప్పాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుమో, అప్పుడు ఆ ఉద్దేశాల పనులు సఫలము అవుతాయి. ఈరోజు పని మొదలు పెడుతున్నావు, నీ ఆలోచన, నీ నిర్ణయం అంతా నీ ఇష్టమే. దేవునికి నువ్వేది అప్పచెప్పకుండా, దేవుని సన్నిధిలో ఏది కనిపెట్టకుండా దాన్ని చేసి సఫలం అవ్వాలంటే కుదరదు. దానివల్ల నీకు మార్తలాగా విచారము, చింతే గాని దానివల్ల ఏది కూడా లేదు. కానీ నీవు దేవుని చేతికి అప్పచెప్పినట్లయితే పనిని ఖచ్చితంగా దేవుడు సఫలము చేస్తాడు. ఎందుకంటే మాట పడేది నువ్వు కాదు, మాట పడేది ఆయన. మాట పడుటకు, మాట ఇచ్చి తప్పుటకు హి వాజ్ నాట్ ఎ మ్యాన్, ఆయన నరుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగవదిగా ఆయన అంటున్నాడు కదా, నాలుగవదిగా ఆయన మన పనులను ఆయన ఏం చేస్తానంటున్నాడు, సఫలపరుస్తాను. ఎప్పుడు అనగా ఆ పని బాధ్యతను నాకు అప్పచెప్పినప్పుడు, ఆ పని భారాన్ని నా మీద ఉంచినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పని భారం ఆయన మీద మనం ఉంచేవారిగా ఉండాలి. ఒకసారి ఇలాగే ఒక సంఘంలో ఒక పాస్టర్ గారు 3 రోజుల మీటింగ్లు ఏర్పాటు చేయాలి. 3 రోజుల మీటింగ్లు ఏర్పాటు చేసి మొదటి రోజు బాగానే జరిగింది. 2 రోజుల మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ దగ్గర ఆ చర్చిలో విశ్వాసులకు చిన్న విభేదం వచ్చింది. విభేదం వచ్చి వాళ్ళు అనుకునే వాళ్ళు అన్నారంట, రేపు వంట చేస్తానికి మేము ఇంచుమించుగా 500 మందికి వంట చేయాలి 3 రోజుల మీటింగ్లో. అయితే వాళ్ళు అన్నారంట, మేము పాస్టర్ గారు వాళ్ళు కానీ మందిరానికి వస్తే మేము వంట చేయటానికి రామన్నారు. సరుకులన్నీ ఆ మరుసటి రోజు తెచ్చారు. వాళ్ళు పైకి అన్నారు కానీ నిజంగా వస్తారేమో అని అనుకున్నారు. వాస్తవానికి మీటింగ్ టైం అయిపోతుంది, మీటింగ్ ఏర్పాట్లు జరిగిపోతా ఉన్నాయి, ఆ ప్రీచర్ వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ మీటింగ్ లో వంట చేస్తానికి రావాల్సిన వాళ్ళు విశ్వాసులు రాల. అది రోడ్డు ఎమ్మటే పొలంలో పెట్టారు, మంచిగా జరుగుతూ ఉంది. 2వ రోజు అపవాదిగాడు పొల్లేశాడు. విశ్వాసులు మనస్పర్ధలు వచ్చి మేము రామని వారు అన్నారు. పాస్టర్ గారు ఇళ్ళకి వెళ్ళి అడిగినా, లేదా తోటి ఆ విశ్వాసులు వెళ్ళి అడిగినా, వీఆర్ నాట్ కమ్, మేమైతే రాము, వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాల్సిందే. అప్పుడు పాస్టర్ గారు అన్నాడమ్మా, మందిరంలో మాట్లాడుకుందాం, మీటింగ్ సమయం అవుతుంది, మీరు ఇప్పుడు మొదలు పెడితేనే భోజనాలు చేయగలరు, నా మాట వినండి, రండి అంటే రానంటే రామా. ఇప్పటికప్పుడు మాస్టర్ని వెళ్ళి తేవాలన్నా కష్టమే, వేరే ఊరు వెళ్ళి. అప్పటికప్పుడు మాస్టర్ తెచ్చి అరేంజ్మెంట్ చేయాలన్నా
కష్టమే. పాస్టర్ గారు చాలా దుఃఖపడుతున్నారు. ఇదిగో అయ్యా, వారు తప్ప ఈ కార్యక్రమాన్ని ముందు కొనసాగించడానికి చర్చిలో అంత పనితనం కలిగిన వారు లేరు అయ్యా. మరి ఎలాగని చింతపడుతున్నప్పుడు ఆ మెయిన్ ప్రీచర్ గమనించాడంట. ఆయన అన్నాడంట, అయ్యా పాస్టర్ గారు, ఎందుకు మీరు దిగులు పడతారు, చింతపడతారు? ఆ పని భారాన్ని ఆయన మీద వేయండి, ఆయనే ఏం చేయాలి అది చేస్తాడు అన్నాడు. వెంటనే పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చర్చిలోకి వెళ్ళి, అక్కడ కొంత దగ్గరలోని చర్చి ఉంది, ఆ చర్చిలోకి వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈ పని భారం నీ మీద ఉంచుతున్నాను, ఎవరిని పంపిస్తావు మాకైతే తెలీదు. ఇదిగో ఆ పని భారము నువ్వు మా మీద తీర్చేంత వరకు మేము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానే ఉంటామయ్య అని చెప్పి ఆ పాస్టర్ మరి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నా. ఇంచుమించుగా సాయంత్రం 7:15 ప్రాంతం అవుతుంది. 7:30 మీటింగ్ ప్రారంభించాలి. పక్కన అక్కడ ఏర్పాట్లు, కొంతమంది యూత్ కప్ చెప్పాడు, కొంతమంది కప్ చెప్పాడు. ఒక బ్యాచ్ విశ్వాసులు మనం లేము, ఈ రాత్రి ఎలా భోజనాలు జరిగితే చూద్దామని పంతం బట్టి కూర్చున్నారు. ఈ సమయంలో ఇంచుమించుగా 1 గంటన్నర ప్రార్థించిన తర్వాత వెనక నుంచి ఆ పాస్టర్ గారికి ఒక కుమార్తె ఉందంటే, ఇంటర్ చదివే బిడ్డ వచ్చి భుజం మీద చేసి డాడీ అని తట్టిందని. తడితే, అమ్మా అది మీటింగ్ నేను పలానా పాస్టర్ గారికి అప్పు చెప్పాను, ఆ పని భారాన్ని నా మీద నుంచి ప్రభు దించే వరకు కూడా నేను మమ్మీ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తామంటే, డాడీ ఆల్రెడీ భోజనాలు వండుతున్నారు డాడీ అని చెప్తున్నట్ట. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే పాస్టర్ మరి కళ్ళు తెరిచి, ఏంటి ఎవరు చేస్తున్నారంటే, ఎవరో కొత్త విశ్వాసులు వచ్చారు డాడీ, మరి వాళ్ళు చేస్తున్నారు అన్నారు. అదేంటి కొత్త విశ్వాసులు ఎవరైనా? పాస్టర్ గారు చర్చిలో నుండి మొహం కాళ్ళు చేతులు బయటకు వస్తే ఎవరో కొత్త వాళ్ళు. ఆ సిచ్యువేషన్ అక్కడ ఎలా వచ్చిందంటే, వీరు ఎప్పుడైతే చర్చిలోకి వచ్చారో మోకరించిన 1 గంట తర్వాత ఏదో ఒక చర్చి విశ్వాసులు బస్సు పెట్టుకుని నాగపట్నం వెళ్తున్నారు. ఆ నాగపట్నం వెళ్తా ఉన్నటువంటి బస్సు సరాసరి ఆ మీటింగ్ జరుగుతున్న ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి పంచర్ పడి కొంత ఆగిపోయేసరికి ఆ డ్రైవర్ చెప్పాడంట, అది ఎలాగైనా సరే టైర్ మార్చి వేయటానికి మనకు తేలిగ్గా గంటన్నర టైం పట్టింది, ఇక్కడ దారిలో స్టాప్ లేకుండా కొట్టేద్దాం, ఇక్కడ ఏదో మీటింగ్ కూడా జరుగుతుంది కాబట్టి మీకు అవసరాలు ఏమన్నా ఉంటే ఇక్కడే తీసేసుకోండి అని ఆయన చెప్పి ఆయన పనిలో నిమగ్నం అయిపోయాడు. మళ్ళీ ఎందుకంటే వేరే స్టెఫనీలో కూడా సరిగా గాలి లేకపోతే దాన్ని పక్క ఊరు తీసుకెళ్ళి మళ్ళీ కొంత సిటీకి వెళ్ళి పంచరేపులు ఇవన్నీ ఉన్నాయి, తేలిగ్గా 1-2.5 గంటలు పట్టిద్ది, దారిలో బస్సు ఎక్కడ ఆపరు, కాబట్టి మీకు కావాల్సిన అవసరాలన్నీ ఇక్కడే తీర్చుకుని అన్నారు. ఇక మీటింగ్ జరుగుతుంది, దగ్గరలో చర్చి ఉంది, చర్చికి వెళ్ళే వాళ్ళు కదా వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఎవరి మీటింగ్లో అది ఇదని కనుక్కున్నప్పుడు ఇలా జరిగినప్పుడు ఎవరి ద్వారానో వాళ్ళకు ఒక సమస్య తెలిసింది. ఏమనంటే, ఇట్లా సమస్య వచ్చింది, పాస్టర్ గారు లోపల కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారు, ఈ రాత్రి భోజనం ఉండేవాళ్ళు లేరు అది ఇది అన్నప్పుడు అప్పుడు ఆ విశ్వాసం అనుకున్నారంట, వాళ్ళు లేకపోతేనేమి దేవుడు ఇందుకోసమే టైర్ పంచర్ వేసాడేమో, మనం ఉన్నాం, మనకు వచ్చు కదా, మనం మొదలు పెడదాం, మీకు అభ్యంతరం లేదంటే వాళ్ళు అన్నారంట, అమ్మ నిజంగా దేవుడు మిమ్మల్ని పంపించారనంట. వీళ్ళు మొదలు పెట్టారంట. 2 గంటల్లో వాళ్ళు అనుకున్న ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఆ రాత్రి మీటింగ్ ముగించే వరకు అక్కడే ఉండి బయలుదేరారంట. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. మన పనిని దేవునికి గాని అప్పగిస్తే అది ఆయన చేస్తాడు. అవసరమైతే ఎవరు చేస్తానికి, లేకపోతే దేవుని దూతలను కూడా పని చేస్తానికి పంపిస్తాడు. ఇక్కడ అది మన ప్రయత్నం, మన పనులను ఆయన సఫలం చేస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అబ్బా ఈ పని నేను బాగా నువ్వు కాదు చేసిన, వాస్తవానికి ఆ కృప కలిగిన దేవుడు నీలో ఉండి జరిగించాడు. ఆ విశ్వాసుల తోటి విశ్వాసాలు స్టన్ అయిపోయారంటే, ఏంటి మనం వెళ్ళకుండా ఎవరు చేశారు, అంతమందికి భోజనం ఎలా జరుగుతుంది, అది దేవునికి అసాధ్యమైంది ఏముంది, మనం ఎంత అండి నామ మాత్రం. ఆయనకి ఎదురు తిరిగిన రాజులు చక్రవర్తులే మట్టి గెలిచిపోయారే, ఎంతవరకు ఎంత భాగ్యులు మనం. కాబట్టి 4వదిగా మన పనులను ఆయన సఫలం చేస్తాడు. ఒకవేళ 2024లో కొన్ని పనులు సఫలం అవ్వలేదంటే అవి నీ తెలివితేటలతో, నీ శక్తి సామర్థ్యాలతో, నీ ధనంతో మొదలు పెట్టేవేమో. ఈ 2025లో ఆయన అంటున్నాడు, నీ పనుల భారము నా మీద ఉంచుము, అప్పుడు సఫలం చేస్తాను. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఈ 2025లో అతడు లేదా ఆమె
చేయునుదంతయు కూడా నేను సఫలపరుస్తాను. వేటిని సఫలపరుస్తావు ప్రభు అంటే మన ఆలోచనలు సఫలపరుస్తానన్నాడు. రెండవదిగా మన ప్రార్థనలు సఫలపరుస్తానన్నాడు. మూడవదిగా మన ప్రయత్నాలను సఫలపరుస్తానన్నాడు. నాలుగవదిగా మన పనులను కూడా సఫలపరుస్తానన్నాడు. సఫలపరుస్తానన్నటువంటి గొప్ప దేవుడు ఇదిగో మన కుటుంబంలో ఉన్న ప్రతి విషయంలోనూ కూడా సఫలపరిచి మరి నిజముగా కృప కలిగినటువంటి దేవుడు బలపరిచి నడిపించునుగాక. సఫలపరచు దేవుడు 2025వ సంవత్సరములో మన ఆలోచన సఫలపరచునుగాక, మన ప్రార్థనలు సఫలపరచునుగాక, మన ప్రయత్నములు సఫలపరచునుగాక, మన చేతి పనులన్నిటినీ సఫలపరచునుగాక. ప్రభువి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం కూడా మోకరిద్దాం. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభించి ముందుకు కొనసాగుదాం. చెప్పబడినటువంటి వాక్యం కొరకు మనమందరం కూడా ప్రార్థనలు ఏకీభించడం ముందుకు కొనసాగుదాం. కృప కలిగినటువంటి దేవా, ఇదిగోనయ్యా మా జీవితాల్లో నీవు సఫలపరిచేటటువంటి దేవుడు. ఇదిగో ప్రభువా, మా కుటుంబాలలో సఫలపరిచేటటువంటి దేవుడు. ఇదిగోనయ్యా మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలలో సఫలపరిచేటటువంటి దేవుడిగా మీరు మాతో నుండి ఇంతవరకు అన్ని విషయాల్లో బలపరిచి నడిపించారు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం. ఇదిగో ఆయన అన్నాడు కదా, ఇదిగో నీవు చేయునదంతయు కూడా నేను సఫలపరుస్తాను అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదిగో కృప కలిగినటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క 2025వ సంవత్సరంలో సఫలపరుచున్నట్లుగా మన యొక్క పనుల్లో ప్రయాసాల్లో తోడుగున్నటువంటి దేవుడు ఇదిగో మన చేతి పనులను సఫలపరుచున్నట్లు, మన ప్రయత్నములు సఫలపరుచున్నట్లు విన్న వర్తమానమును బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అడుగుదాం. అవును తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనములు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. కృప కలిగిన దేవా నీకు వందనములు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో ఆయన అంటున్నటువంటి మాట, అతడు ఆమె చేయనదంతయు నేను సఫలపరుస్తాను.